మీలో ఎంతమంది ఈ 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' రవిమంత్రి గారు రాసిన బుక్ చదివారు? యాక్చువల్లీ నేను ఈ మధ్యనే చదివాను. నాకు చాలా నచ్చింది బుక్. లైక్ స్టార్టింగ్‌లో అతను చెప్తారు దట్ మీ పక్కనే ఉండి కథ చెప్పిన ఫీలింగ్ మీకు తెప్పిస్తా అని ప్రామిస్ చేస్తారు. అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బావుంది. లైక్ మూవీ చదువుతున్నంత సేపు ఏదో మన కళ్ళెదురుంగా జరిగే స్టోరీలాగా అంటే నాకు నేను ఊహించేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు చదివినా మీకు అదే ఫీలింగ్ రావచ్చేమో. అండ్ స్టార్టింగ్‌లో ఆయన ఒకటడిగారు దట్ నాకో సంగతి చెప్పు. అసలు మీకెవరైనా ఇంతకు ముందు ఉత్తరాలు రాసారా? లేదా ప్రేమ లేఖలు ఏవైనా లైక్ లెటర్స్ రాసారా? లేదా మీరెవరికైనా రాసారా అని. సో, యెస్ నాకు కూడా రాసారు. లెటర్స్ లైక్ ఫ్రెండ్స్ రాసారు అండ్ అమ్మాయి. అది పక్కన పెట్టండి. ఈ బుక్ చదివినంత సేపు లైక్ ఐ రియల్లీ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్. అభి, సారిక, నందు. ఇట్స్ అ గుడ్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. స్టార్టింగ్ ఫస్ట్ లవ్ స్టోరీ ఎంత నచ్చిందో లైక్ వాళ్ళు విడిపోతున్నప్పుడు ఎంత బాధ అనిపించిందో. దెన్ తను నందుని లైక్ పెళ్లి చేసుకొని అదంతా ఒక వాళ్ళ స్టోరీ కూడా చాలా నచ్చింది. అండ్ లాస్ట్‌లీ లైక్ ఎట్ ఎట్ ఎ పాయింట్ లైక్ ఒక టైంలో నందు చచ్చిపోతాడు. సో, అది రవి మంత్రి గారు ఎట్లా రాసారో ఐ డోంట్ నో. బట్ స్టిల్ చదువుతున్నంత సేపు నాకది చదివి నేను ఆ బుక్ ఇసిరేసాను. లైక్ నేను చదవను ఇంకా అనే టైప్‌లో పక్కన పడేసాను. మళ్ళా ఏమైంది? నెక్స్ట్ ఏమైందన్న క్యూరియాసిటీ. ఇట్స్ సింప్లీ వావ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బుక్. యాక్చువల్లీ ఇట్స్ అ ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. అండ్ మీలో ఎవరైనా చదవకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ యూ ఫీల్ ద సేమ్ ఐయామ్ ష్యూర్. థాట్స్ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు. చూస్తే ఎలా?